ఈ ప్రాబ్లం కనుక మీరు చూస్తే an ideal inductor of 20 millihenry is connected in a series with an AC ammeter to an AC source whose EMF is given by E is equal to 20 root 2 sin 200t plus pi by 3 volts where t is in seconds. Find the reading of the ammeter. మన మోటో ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇండక్టర్ ఇవ్వడం జరిగింది. ఇలాగా ఈ ఇండక్టర్ని ఒక యామ్మీటర్కి సిరీస్లో కలిపాము. ఈ మొత్తం సిస్టమ్ అంతా కూడా మనం ఒక ఏసీ సోర్స్కి కనెక్ట్ చేసాము, ఆల్టర్నేట్ సోర్స్కి కనెక్ట్ చేసాము. ఇక్కడ మనకి ఈ ఇండక్టర్ యొక్క ఇండక్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వోల్టేజ్ ఎంత పాస్ అవుతుందో ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనం కనుక్కోవాల్సింది ఈ సర్క్యూట్లో పాస్ అవుతున్న ఆర్ఎంఎస్ కరెంట్. ఎందుకు ఆర్ఎంఎస్ కరెంటు అంటే అది నెగిటివ్ సిగ్నల్ అయినా పాజిటివ్ సిగ్నల్ అయినా సరే యామ్మీటర్ కంపల్సరీ డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఈ డిఫ్లెక్షన్ చూపిస్తున్నప్పుడు ఈ డిఫ్లెక్షన్లో రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ మాత్రమే చూపిస్తుంది. అంటే మనం కనుక్కోవాల్సింది ఐఆర్ఎంఎస్ మాత్రమే. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. అంటే ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం మనం ఒకసారి. సో ఇచ్చిన ఇండక్టర్ వాల్యూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20 మిల్లీ యాంపియర్స్, అంటే 20 మిల్లీ హెన్రీ, అంటే 20 ఇంటూ 10⁻³ హెన్రీ. ఇప్పుడు వోల్టేజ్ అంటే ఈ అనే రూపంలో ఇచ్చారు. ఈ ఈజ్ ఈక్వల్ టు 20 రూట్ 2 సైన్ 200t ప్లస్ పై బై 3 వోల్ట్స్. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఏసీ సోర్స్ ఎలా వేరీ అవుతుందో ఆ ఫామ్లో ఇచ్చారు. దాని నుంచి మనం కొన్ని వాల్యూస్ని మనం రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు రిజాల్వింగ్ చూద్దాం. ఈ రిజాల్వింగ్లో ఈ పైన ఇవ్వబడిన మనకి ఈ సోర్స్ నుంచి మనం ఒకటి చెప్పవచ్చు. ఇది మ్యాక్సిమం వోల్టేజ్ వాల్యూ, అంటే ఈ నాట్ లేదా ఈఎం అంటాం మనం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20 రూట్ 2. ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇది యాంగులర్ వెలాసిటీ వాల్యూ ఒమేగా, దట్ ఈజ్ ఈక్వల్ టు 200. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 200 హెర్ట్జ్. ఇక ఈ వాల్యూ వచ్చేటప్పటికి ఇది ఫేజ్ డిఫరెన్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు పై బై 3. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సర్క్యూట్ గుండా వెళ్ళే కరెంటు. మొట్టమొదట మనకు ఆల్రెడీ మ్యాక్సిమం వాల్యూస్ తెలుసు కాబట్టి మనం మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ కనుక్కుందాం. అంటే I0 కనుక్కుందాం. I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై XL. ఈ పొజిషన్లో మనం రెసిస్టెన్స్ రాయాలి, కానీ ఇది ఇండక్టివ్ సర్క్యూట్ కాబట్టి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు E0 బై XLని మనం ఒమేగా L అనే రూపంలో రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు E0 ఎంత 20 రూట్ 2 డివైడెడ్ బై ఒమేగా 200 ఇంటూ L 20 ఇంటూ 10⁻³ 20 గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్లో ఈ 10⁻³ పైకి వెళ్తే 1000 అవుతుంది. 1000 ఇంటూ రూట్ 2 బై 200. సో 200 5s, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 రూట్ 2 అనేది ఆ యొక్క మ్యాక్సిమం వాల్యూ. అయితే మనకు కనుక్కోవాల్సింది ఐఆర్ఎంఎస్కి ఒక ఫార్ములా ఉంది. అదే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ, అంటే I0 బై రూట్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు I0 5 రూట్ 2 బై రూట్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 యాంపియర్స్. అంటే యామ్మీటర్ మనకు చూపించేది 5 యాంపియర్స్ అనమాట.